మకర రాశి వారికి ఏప్రిల్ 21 మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు మీ జీవితంలో సాధారణ రోజు కాదు. ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు దాగి ఉన్న కొన్ని నిజాలు, మీరు ఊహించని మార్పులన్నీ కూడా చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కే మరియు వి అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఒక పెద్ద కల్లోలం, ఒక షాకింగ్ మార్పు లేదా మీ జీవితమే తలకిందులయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు, ఎందుకు కొందరు మీ పనుల్లో ఆటంకాలు సృష్టించారు, ఎందుకు మీ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు పెరిగాయి, ఎందుకు మీకు దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఒక్కసారిగా మారింది, ఈ ప్రశ్నలకు సమాధానం రేపటి రోజు మీకు తప్పకుండా తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి కే మరియు వి అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీ మధ్య అంటే మీ కుటుంబంలో అందరి మధ్య చిచ్చు పెట్టాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాగుపడకూడదని చూడాలని, మీ అభివృద్ధికి అడ్డుకోవాలని, మీ నిర్ణయాలను గందరగోళంలో పడేయాలని ప్రయత్నించి ఉండొచ్చు. ఈ యొక్క రాశి వారికి సహజంగా ఒక గొప్ప లక్షణం అయితే ఉంటుందండి. మీ కష్టాన్ని భరిస్తారు మీరు, కానీ మౌనంగా కూడా పోరాడతారు, కానీ పడిపోయిన మళ్ళీ లేస్తారు. కానీ మీ బలాన్ని చూసి ఓర్వలేని కొందరు మీ మీద అసూయతో మీ జీవితాన్ని తలకిందులు చేయాలని చూస్తున్నారు కదా, అలా ప్రయత్నించి ఉండవచ్చు అనమాట. ఇక ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక సందేశం ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి మాటల ద్వారా కావచ్చు, లేదా మీ కళ్ళ ముందు ఒక రహస్యం కూడా బయటపడవచ్చు అనమాట. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం తెలిసొచ్చు, మీ కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తి ఎవరో బయటపడవచ్చు, మీకు తెలియకుండా మీ వెనక జరిగిన విషయాలు వెలుగులోకి కూడా రావచ్చు అనమాట. అందుకే ఇటువంటి వ్యక్తులతో మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రమాద సూచన మాత్రమే కాదండి, ఒక దాగిన నిజం బయటపడే సూచన కూడా కావచ్చు అనమాట. మీరు గుర్తుంచుకోండి, కొన్నిసార్లు షాకింగ్ నిజం బయటపడడం నష్టం కాదు, అదే మీకు మీ రక్షణకు ఆరంభం. ఎక్కడున్నా ఈ వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే కే మరియు వి అక్షరాల వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ రహస్యం బయటపడబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు పూర్తి వివరాలు, పూర్తి దిన ఫలితాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని గ్రహం. అందుకే మకర రాశి వారికి క్రమశిక్షణ, బాధ్యత, సహనం, కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు జన్మించిన వారు మకర రాశి వారి కిందికి వస్తారండి. ఈ యొక్క రాశి వారికి చాలా ఓర్పు ఉంటుందండి. మౌనంగా కష్టపడతారు, బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంటారు, అందరినీ కూడా నమ్మరు, కానీ నమ్మితే మాత్రం నిలబడతారు. చిన్నప్పటి నుండి కష్టాలు చూసి ఎదిగిన వారు చాలామంది ఉంటారు. ఆలస్యంగా అయినా సరే గొప్ప స్థాయికి చేరే శక్తి కూడా ఉంటుందండి ఈ రాశి వారికి. రేపటి రోజున కలిసి వచ్చే రంగు నీలం కలర్. ఈ రంగు మీకు స్థిరత్వం, మానసిక ప్రశాంతత అయితే ఇస్తుందన్నమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 అండి. శని ప్రభావంతో 8 సంఖ్య మీకు శుభసూచకంగా ఉంటుంది. శుభకరమైన దిక్కు వచ్చేసి రేపటి రోజు దక్షిణ దిక్కు అనమాట. మీ దిక్కున ప్రారంభాలు, పనులు, ప్రయాణము చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజు మీ జీవితంలో ఒక దాగిన విషయం తెలిసే అవకాశం అయితే ఉందండి. ఎన్నో రోజుల నుంచి దాచిపెట్టి ఉంటారు కదా కొంతమంది మీ ముందు, అదనమాట. ఇంకా ఆగిపోయిన పని కదలికలోకి రావచ్చు. ఇంకా కే మరియు వి అక్షరాల వ్యక్తుల వల్ల ఒక నిజం బయటపడవచ్చు, కుటుంబంలో ఒక అపార్థం తొలగొచ్చు, ఆర్థికంగా చిన్న ఉపశమనం కూడా కలగొచ్చు అనమాట. ఇక మకర రాశి వారికి శని ఆరాధన చాలా అనుకూలం అండి. శని దేవుడు స్మరించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయని నమ్మకం. ఇంకా శివారాధన, శివుడికి మకర రాశి వారికి బాగా కలిసి వస్తారనమాట. ఓం నమ శివాయాన్ని జపించుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మనకు చాలా మంచిది. ఇక కులదేవత ఆరాధన మీకు ప్రత్యేక రక్షణ ఇస్తుందని పెద్దలు చెప్తారండి. ఇక శివుడికి దీపం వెలిగించడం, శనిదేవుని స్మరించడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం, కులదేవతకు నమస్కారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక నల్ల నువ్వుల దానం, పేదవారికి అన్నదానం, పక్షులకు గింజలు వేయడం, గోమాత సేవ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు మంచిదనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి శనిదేవుడు, శివుడు, కులదేవత ఈ ముగ్గురు ఆరాధన ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే భావిస్తారు. ఇక రేపటి రోజున కే మరియు వి అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి. ఎందుకంటే వీరి ద్వారా చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. మీరు నమ్మిన వ్యక్తులే కొన్నిసార్లు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా మీ కుటుంబంలో మీ పనుల్లో గందరగోళం సృష్టించే అవకాశం అయితే తీసుకురావచ్చు. రేపటి రోజు వీరితో ఎలా ప్రవర్తించాలంటే కనుక మాటల్లో మీరు మితంగా ఉండాలండి. ఈ కే మరియు వి అక్షరాల వ్యక్తులతో వాదనలు పెట్టొద్దు. మీ మాటలను తక్కువగా స్పష్టంగా ఉంచండి. ఇంకా కోపంతో మీరు స్పందించకండి. ఎవరైనా రెచ్చగొట్టినా వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి.
ఇక వ్యక్తిగత విషయాలు ఎవరితో చెప్పుకోవద్దండి. మీ ఇంటి సమస్యలు, డబ్బు సమస్యలు, ప్రణాళికలు వీరితో పంచుకోవద్దు. ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా వారి ప్రవర్తనను ముందుగా గమనించండి. ఎవరైనా మనతో మంచిగా మాట్లాడితే చాలండి, వెంటనే చాలా మంచి వాళ్ళని మనం గుడ్డిగా నమ్మిస్తూ ఉంటాము. అదే యొక్క మకర రాశి వారి వీక్నెస్ అనమాట. ఈ వీక్నెస్ని పట్టుకొని మళ్ళీ చాలామంది ఆటాడిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా చాలా తేలికగా గుడ్డిగా నమ్మకండి. మంచి మంచి మాటలు మాట్లాడేవారంతా మంచి వాళ్ళైతే కాదు. మన ముందు ఒకలా, మన వెనకాల ఇంకొకలా ప్రవర్తించేవారు మన చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టాలని. అటువంటి వారితో మనం రేపటి రోజు తక్కువగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇంకా కుటుంబంలో చిచ్చు పెట్టే మాటలు కూడా పట్టించుకోవద్దని మీరు. వాళ్ళు మీ గురించి ఇలా అన్నారు, అలా అన్నారు, వారి అటువంటి మాటలు చెప్తూ ఉంటారనమాట. అవి మీరు వెంటనే స్పందించకండి. కొంతమంది మీ మౌనాన్ని బలహీనతగా భావించి మీ జీవితాన్ని తలకిందులు చేయాలని ప్రయత్నించవచ్చండి. కానీ గుర్తుంచుకోండి, ఈ యొక్క రాశి వారికి ఓర్పు, వివేకం, దైవబలం ఉంటే ఎవరు ఏం చేయలేరని. ఇక రేపటి రోజు మీకు హనుమంతుని ఆరాధన మీకు ప్రత్యేక రక్షణ కవచాన్ని పనిచేస్తుందండి. ఎందుకంటే హనుమంతుడు శత్రు దోష నివారణకు ప్రతీక, నరదిష్టి తొలగింపుకు శుభప్రదం, భయం, టెన్షన్ తగ్గించేవారు, ధైర్యం, బలం ఇచ్చేవాడు, అడ్డంకులు తొలగించేవాడు మన హనుమంతుల స్వామివారు. కాబట్టి హనుమంతుని గుడికి తప్పకుండా వెళ్ళండి. హనుమాన్ గుడికి వెళ్ళి మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. రేపటి రోజు మంగళవారం కాబట్టి ఉదయం లేదా సాయంత్రం అయితే గుడికి వెళ్ళండి. మీరు సింధూరం సమర్పించండి. హనుమంతుడికి సింధూరం సమర్పించడం చాలా శుభప్రదం అండి. అలాగే ఒక చిన్న దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసా కూడా చదవండి. సాధ్యమైతే హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి కనీసం. ఇక 11 ప్రదక్షిణలు అయితే తప్పకుండా చేయండి. సాధ్యమైతే 11 ప్రదక్షిణలు మీరు రేపు చేసి రండి. ఇక హనుమంతుని ఆరాధించడం వల్ల కలిగే మేలు ఏంటంటే కనుక శత్రు ప్రభావం తగ్గుతుందండి, నరదిష్టి ప్రభావం తగ్గుతుందని నమ్మకం, మానసిక ధైర్యం పెరుగుతుంది, కుటుంబంలో శాంతి కూడా పెరుగుతుంది, అడ్డంకులు తొలగే మార్గం కూడా తెరుచుకోవచ్చు. ఈ యొక్క కే మరియు వి అక్షరాల వ్యక్తుల వల్ల టెన్షన్ వచ్చినా హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముందు మీరు గమనించండి, తర్వాత స్పందించండి, దైవ బలాన్ని ఆశ్రయించండి. మకర రాశి వారి కే మరియు వి అక్షరాలు వ్యక్తులతో రేపటి రోజు జాగ్రత్తగా, మితంగా ప్రవర్తించండి. కుటుంబ విషయాలు అప్రమత్తంగా ఉండండి. హనుమంతుని ఆరాధన చేసుకోండి. హనుమాన్ గుడికి వెళ్ళి దీపం వెలిగించండి. చాలీసా చదవండి, లేకుంటే వినండి. అప్పుడు ప్రతికూలతలు తగ్గి శుభ ఫలితాలు మీ వైపు తిరుగుతాయి. ధైర్యంగా ఉండండి. హనుమంతుని కటాక్షం మీకు రక్షణగా ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగ రంగంలో మీకు రేపటి రోజు అనుకూలంగా ఉంది. ఇక రాశి వారికి ఉద్యోగ రంగంలో రేపటి రోజు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇంతకాలం ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదిలే అవకాశం అయితే ఉంది. పై అధికారులతో మాట్లాడిన మాటల్లో సానుకూల స్పందన రావచ్చు. బాధ్యతలు పెరిగినా అదే భవిష్యత్తు మీకు లాభం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వ్యాపార రంగంలో చిన్న లాభాలు, కొత్త అవకాశాలు, పాత బాకీలు వసూలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడవచ్చు. ఇక ఆర్థిక రంగం అంటే డబ్బు సంబంధిత విషయాల్లో కొంత ఉపశమనం, ఆగిపోయిన చెల్లింపులు రావచ్చు, అనుకోని ఆర్థిక సహాయం దక్కవచ్చు. ఇక విద్యారంగంలో అంటే విద్యార్థులకు ఏకాగ్రత పెరగవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సూచనలు అయితే ఉన్నాయి. ఇక కే మరియు వి అక్షరాల వ్యక్తుల వల్ల చిన్న అపార్థాలు రావచ్చండి. కుటుంబంలో మాటలు జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం, అనుమానాలు పెరగవచ్చు. ఓర్పు అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆరోగ్య విషయంలో రేపటి రోజు అలసట, ఒత్తిడి, నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతి అనేది అవసరం. ఇక ప్రయాణంలో రేపటి రోజు అత్యవసర కాకపోతే దూర ప్రయాణాలు వాయిదా చేయడం చాలా మంచిది. ఇక భాగస్వామ్య రంగం జాగ్రత్తలు కలిసే చేసి పనుల్లో అపార్థాలు రావచ్చు. పత్రాలు చూసి సంతకం చేయండి. ఇక రేపటి రోజు మీరు హనుమంతుడి పూజ తప్పకుండా చేసుకొని హనుమంతుని గుడికి వెళ్ళి దీపం వెలిగించడం కానీ, హనుమాన్ చాలీస చదవడం కానీ, ఇది చేయడం వల్ల శత్రుదోష నివారణకు చాలా మంచిగా ఉంటుందన్నమాట. శివారాధన చేసుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అని 11 సార్లు జపించుకుంటూ ఉండండి. ఇక కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీ కులదేవతను ఎప్పుడు కూడా మీరు స్మరించుకుంటూ ఉండండి. కుటుంబ రక్షణకు ఇది చాలా శుభం అనమాట. ఇక నల్ల నువ్వులు దానం, పేదవారికి అన్నదానం, గోమాతకు సేవ చేసుకోవడం, పక్షులకు గింజలు వేయడం, ఇలా చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుందండి. ఇక నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. మకర రాశి వారికి నరదిష్టి ప్రభావం కనిపిస్తే ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి. ఇంటి ముందు సాయంత్రం దీపం వెలిగించండి. హనుమంతుని స్మరించుకుంటూ ఉండండి. ఉప్పు నీటితో ఇంటిని తొడవడం కొందరు శుభంగా భావిస్తారు. గోమాతకు ఆహారం పెట్టడం, హనుమాన్ చాలీస వినడం, ఇవన్నీ చేయడం వల్ల నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. మకర రాశి వారు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల అనుకూలత ఉంది. కానీ కుటుంబ, ప్రేమ, భాగస్వామ్య విషయాల్లో కే మరియు వి అక్షరాల వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. హనుమంతుని ఆరాధన చేసుకోండి. పరిహారాలు కూడా పాటించండి. నరదిష్టి నివారణకు చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా ఉండడమే మీకు రేపటి రోజున మీ దైవ బలంతో మీరు ముందుకు వెళ్ళడమే చాలా మంచిదన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఏప్రిల్ 21 మంగళవారం సాధారణ రోజు కాదు. కే మరియు వి అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఒక షాకింగ్ నిజమైతే బయటపడొచ్చండి. మీ జీవితంలో దాగి ఉన్న కొన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు, కానీ భయపడద్దండి. జాగ్రత్త, వివేకం, దైవ బలం మీకు రక్షణగా నిలుస్తాయన్నమాట. ఇంకా హనుమంతుని ఆరాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి.
ఇక కులదేవతను స్మరించుకుంటూ ఉండండి. నరదిష్టి నివారణకు పరిహారాలు పాటించండి. అప్పుడు ప్రతికూలతలు తగ్గి శుభ ఫలితాలు మీ వైపు తప్పకుండా తిరుగుతాయన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని మకర రాశి దిన ఫలితాలు, ప్రత్యేక హెచ్చరికలు, శుభ సూచనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా